చెక్ ఆడిబులా ఆడిబిలిటీ చెక్ ఆడిబుల్. హలో ఎస్ సార్. మా నువ్వు ఇక్కడ నిన్న ఆన్సర్ చేసావు కదా, అది షేర్ చేయగలవా చాట్లో? ఏమ్మా, ఐ హ్యావ్ ఎ డౌట్ ఇన్ దట్ ఆన్సర్. సార్ షేర్ చేయడానికి కుదరదు. నేను అలౌ చేస్తాను, ఓకేనా? పార్టిసిపెంట్ కెన్ షేర్ పార్టిసిపెంట్. ఇప్పుడు షేర్ చేయడానికి చాట్ కంట్రోల్స్ కదా. సరే నేను చేస్తాను. సరే అమ్మా, ఐ విల్. ఎక్కడ వేరే దానికి పంపించావు కదా నువ్వు? నీ పేరు పేరు వసుధ. సిఏ ఫైనాన్స్ స్టూడెంట్. నాకు చిన్న డౌట్ ఉంది, నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలమ్మా, ఓకేనా? ఓకే సార్. స్క్రీన్ షేర్ చేస్తాను. దిస్ ఇస్ యువర్ ఆన్సర్, రైట్? ఎస్ సార్. సో ఐ హ్యావ్ గివెన్ క్వశ్చన్, ఒకసారి చూద్దాం. మనం సిఏ కదా? కాదు సార్, సీఎం. సిఎంఏనా? సిఎంఏ ఫైనల్ రాయపోయేదమ్మా నువ్వు? అవును సార్. ఓకే. వీ హ్యావ్ ఏ సర్చార్జ్ మీద క్వశ్చన్స్ చేసాం మనం. అండ్ దేర్ ఆఫ్టర్ ఇదిగో ఇదే కదా, దిస్ వన్ రైట్? ఎస్ నార్మల్ ఇన్కమ్, టోటల్ ఇన్కమ్ ఎంత అమ్మా? 2,20,000 ప్లస్ 2,00,000 ప్లస్ 2,00,000 ఎంత టోటల్ ఇన్కమ్? 6,20,000. 6,20,000. ఓకే. ఇందులో నార్మల్ ఇన్కమ్ 2,20,000. సో 0 నుంచి 2,50,000 స్లాబ్లో 0%. బట్ బ్యాలెన్స్ ఉంది ఇక్కడ, బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ బ్యాలెన్స్ ఉంది. ఎంత ఉంది బ్యాలెన్స్? 30,000. 30,000. సో హియర్ ద tax is 0, right? So we have a special incomes, two special incomes ఉన్నాయి. Short term capital gain which is taxable at the rate of 15%, long term capital gain which is taxable at the rate of 20%. So both are the value of 2 lakhs. ఇప్పుడు ఈ 30,000 అడ్జస్ట్ చేసుకోవచ్చా స్పెషల్ ఇన్కమ్స్ కి? చేసుకోవచ్చు. ఒకే ఒక స్పెషల్ ఇన్కమ్ కి అడ్జస్ట్ చేసుకోకూడదు. ఏ స్పెషల్ ఇన్కమ్ సార్ అది అంటే? ఇట్స్ అ క్యాజువల్ ఇన్కమ్. దీస్ బోత్ ఆర్ నాట్ అ క్యాజువల్ ఇన్కమ్. దెన్ వీ కెన్ అడ్జస్ట్ దట్ 30,000 to short term capital gain under section 111 or long term capital gain under section 112. బట్ దేనికి అడ్జస్ట్ చేయాలి? లాంగ్ టర్మ్ క్యాపిటల్. వై నాట్ ఫర్ షార్ట్ టర్మ్? సార్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ ఒక్కటే అడ్జస్ట్ చేస్తారు కదా సార్, గెయిన్. మా నేను అడిగేది బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చా రెండింటికి? రెండింటికి చేసుకోవచ్చు సార్. మరి నువ్వు లాంగ్ టర్మ్కి అడ్జస్ట్ చేసావు, షార్ట్ టర్మ్కి చేయలేదేంటి?
లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎక్కువ పర్సెంటేజ్ ట్యాక్స్ ఉంటుంది కాబట్టి నేను దాన్ని ఫస్ట్ తీసుకున్నాను సార్. అవునా 50 అక్కడ 15 ఇక్కడ 15 తీసుకోవచ్చు కదా. సార్ 20% కదా సార్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. నేను అనేది 15,000 తీసుకోవచ్చు కదా. ముందు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంతా అయిపోయిన తర్వాత ఏమైనా బ్యాలెన్స్ మిగిలితే అప్పుడు షార్ట్ టర్మ్ కి అడ్జస్ట్ చేయాలి సార్. ఎక్కడ చెప్పారు? మా డాడీ చెప్పారు సార్. ఏ ఆర్డర్లో? ఓకే, డాడీ ఏం చేస్తారమ్మా? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ సార్. ఓకే ఓకే. ఏ ఆర్డర్లో అడ్జస్ట్ చేయాలని ఎక్కడ చెప్పారు? అర్థం కాదు సార్. అంటే ఈ ఫర్ ఎగ్జాంపుల్ వీ కెన్ అడ్జస్ట్ టు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 111, వీ కెన్ అడ్జస్ట్ టు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 112, అండ్ వీ కెన్ అడ్జస్ట్ టు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 112 అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ మూడిట్లో ఏది ఫస్ట్కి, దేనికి ఫస్ట్ అడ్జస్ట్ చేయాలి, దేనికి బ్యాలెన్స్ అడ్జస్ట్ చేయాలి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో చెప్పాడా చెప్పలేదా? చెప్పారు సార్. అవునా? యాక్ట్ ఈజ్ సైలెంట్ చెప్తే నేను చెప్పాలి కదా, అది యాక్ట్ ఈజ్ సైలెంట్ రిగార్డింగ్ దట్ అమ్మా. యాక్ట్ సైలెంట్గా ఉంది, అడ్జస్ట్ చేసుకోమని చెప్పింది కానీ ఈ ప్రొపోర్షనేట్లో ఈ ఆర్డర్లో అడ్జస్ట్ చేయమని చెప్పలేదు. బేసిక్ బ్యాలెన్స్, బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఇది ఆర్డర్లో అడ్జస్ట్ చేయని చెప్పలేదు. ఓకేనా? ఓకే సార్. బట్ ది థింగ్ ఈస్ దిస్ ఇస్ రైట్ ఆన్సర్, ఇది రైటే. సో నేను అదే షాక్ అయిన ఆన్సర్ చూసి, హౌ స్టూడెంట్ లెవెల్లో ఎలా అని. మీ ఫాదర్ చెప్పారు కాబట్టి నువ్వు, మీ ఫాదర్ చెప్పారు కాబట్టి నువ్వు చేయగలిగావు. కాదు సార్, కాదు సార్, నేను కరెక్ట్ చేయాలనుకున్నాను కాబట్టి ఫస్ట్ చేసిన తర్వాత చూపించాను మా డాడీకి. ఓకే ఓకే, యాక్చువల్లీ దిస్ ఇస్ రైట్. అక్కడ ఏం చెప్పారంటే యాక్ట్లో, ఇలా యాక్ట్ ఎప్పుడైనా సైలెంట్ ఉన్నప్పుడు, ఈక్వల్ ప్రొపోర్షనేట్లో ఉన్నప్పుడు విచ్ ఈస్ బెనిఫిషియల్ టు ది ఎస్ఎస్సి చేయాలి. ఏం చేయాలమ్మా? ఈజ్ అ బెనిఫిషియల్ టు ది ఎస్ఎస్సి. ఇక్కడ దేనికి అడ్జస్ట్ చేస్తే ఎస్ఎస్సికి బెనిఫిషియల్ ఉంటుంది అది చెప్పారు యాక్ట్లో. బెనిఫిషియల్ టు ది ఎస్ఎస్సి అనేది యాక్ట్లో చెప్పారు. సో ఇక్కడ ఏ పర్టికులర్ దానికి అడ్జస్ట్ చేస్తే ఎస్ఎస్సికి బెనిఫిషియల్గా ఉంటుంది అంటే 20% రేట్ అనేది ఎక్కువ 15% కంటే. సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్కి అడ్జస్ట్ చేస్తే ఎస్ఎస్సికి బెనిఫిషియల్గా ఉంటుంది. అలాని కంపల్సరీ దానికే చేయాలని ఏం లేదు. సో 15,000 అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఆర్ 30,000 కూడా షార్ట్ టర్మ్కి అడ్జస్ట్ చేసుకోవచ్చు. బట్ అక్కడ యాక్ట్లో చెప్పాడు కదా క్లియర్గా, బెనిఫిషియల్ టు ది ఎస్ఎస్సి అడ్జస్ట్ చేస్తే బాగుంటుంది అని. సో అందుకని 20%కే అడ్జస్ట్ చేసాం ఆ 30,000. బట్ ఈ 30,000 షార్ట్ టర్మ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, కాదు అని అనట్లేదు. ఆర్ 15,000 అలా ఏ ప్రొపోర్షన్లో అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు, కాదు అనట్లేదు. బట్ మోస్ట్ బెనిఫిషియల్ టు ది ఎస్ఎస్సి చేయాలి. సో 20%కి అడ్జస్ట్ చేస్తే మోస్ట్ బెనిఫిషియల్ అవుతుంది. ఓకేనా? రైట్ ఆన్సర్. ఓకే సార్. అదే ఆన్సర్ చూడగానే నేను ఫస్ట్ షాక్ అయ్యానమ్మా. ఇది ఇంకో ప్రవీణ్ సార్ ఉంటారు. యాక్చువల్గా గూగుల్ చేశాను సార్, దేనికి ఫస్ట్ ఉండదు. అని. అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కి చేయాలి సార్. రీజన్ చెప్పాలి, రీజన్ చెప్పారు. సార్ చెప్పింది. చెప్పారా? ఓకే, చాట్ జీపీటీనా? కాదు సార్, మామూలు గూగుల్ చేశాను అంతే. దేనికి అయితే నేను రాంగ్ అయ్యాను యాక్చువల్లీ. ఇంకో ప్రవీణ్ సార్ యాక్చువల్లీ వీఆర్ డిస్కషన్ పెట్టినప్పుడు వి బోత్ ఉన్నాం అక్కడే, అప్పుడే డిన్నర్ చేసాం. ఈ అమ్మాయి రైట్ చేసింది, ఫస్ట్ టైం ఒక అమ్మాయి రైట్ చేసింది అని చెప్పేసి నేను చెప్తున్నాను ఆయనకి. గూగుల్ చేసి ఉంటుందిలేండి, మీరు అన్న ఎగ్జైట్ అవ్వద్దు మరి అన్నారు. గూగుల్లో రాదు ఆ రీజన్. అసలు నేను క్రియేట్ చేసిన ఎగ్జాంపుల్ అది, నేను మాత్రమే క్రియేట్ చేశాను అది. అక్కడ ఎక్కడ ఉండదు ఆన్సర్ అది గూగుల్లో. సో గూగుల్లో రాదు అంటే చాట్ జీపీటీలో కూడా రాదు అది. దట్ ఈస్ మై ఎగ్జాంపుల్, అది ఎక్కడ ఉండదు ఆన్సర్ అది ఇది అని చెప్పొచ్చాను. ఇప్పుడు ఆయనకి వెళ్ళి చెప్ అది చేసిన తర్వాత మా డాడీకి చూపించాను సార్. ఓకే ఓకే కరెక్ట్ అని చెప్పిన తర్వాత మీకు పంపాను. ఓకే, ఆయనకి చెప్తాను వెళ్ళి, నువ్వు రైట్ అయ్యా, గూగుల్లో వస్తుంది అని చెప్తాను. సరే. ఓకే. ఓకే అమ్మా, రైట్ ఆన్సర్ అమ్మా, బాగా చేసా. ఓకే రైట్. సరే, ఇంకొక క్వశ్చన్ డిస్కస్ చేస్తే అయిపోద్ది ఇంకా టాపిక్ మీద. సో అది యాక్చువల్లీ బుక్లో ఇంక్లూడ్ చేయాలి, బట్ కొంచెం ఎక్కువ అయిపోతుందని చెప్పేసి నేను క్వశ్చన్ బ్యాంక్లో ఇంక్లూడ్ చేశాను. అది రాద్దాం ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్, ఓకే, సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకు. Ready with your calculator. First one, income from house property. From house property.
It's a 50 lakhs. Income from house property 50 lakhs. Income from house property 50 lakhs. Long term capital gain 112 అంటే నార్మల్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అమ్మా 60 lakhs. 60 lakhs. And his salaries it is 45 lakhs. 45 lakhs. Salaries 45 lakhs. Salaries 45 lakhs. And he has a PZBP, also business income, 1 crore, 1 crore 50 lakhs, 1 crore 50 lakhs. PZBP income 1 crore 50 lakhs. And he has the long term capital gain under section 112A, 112A 30 lakhs. Long capital gain under section 112A 30 lakhs. Short term capital gain under section 111A 25 lakhs. 25 lakhs. 25 lakhs. Dividend, 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 dividend. The 30 already ఉంది కదా మనకి. 10 lakhs. నేనే క్రియేట్ చేస్తాను అమ్మ ఎగ్జాంపుల్స్ ఎక్కడ ఉండవు కూడా. సో ఐ నీడ్ అ ట్యాక్స్ పేయబుల్. ఐ విల్ గివ్ అ క్లూ ఇస్తానమ్మా. సో ఏంటి సార్ ఆ క్లూ ఏంటంటే సర్చార్జ్ వస్తుంది, అదే క్లూ. రైట్. ఎంత టైం కావాలమ్మా? సో ఐ విల్ గివ్ 5 minutes. సో టైం స్టార్ట్స్ నౌ. 5 minutes స్టాపర్ ఆన్ చేస్తున్నాను. ఎగ్జాక్ట్లీ 5 minutes తర్వాత స్టాప్ చేస్తాను. యూ కాంట్, నువ్వు చేయలేవమ్మా. స్టార్ట్.
సార్ డివిడెండ్ నార్మల్ ఇన్కమ్ అండి సార్. డివిడెండ్ ఈజ్ ద నార్మల్ ఇన్కమ్. సెకండ్ క్లూ అమ్మా. 3 minutes ఓవర్. స్పెషల్ ఇన్కమ్స్ అంటే అవి చెప్పాను కదా, అవి మాత్రమే. డివిడెండ్ ఈజ్ ద నార్మల్ ఇన్కమ్. ఓకే సార్. స్లాబ్ రేట్స్ అప్లై అవుతాయి. 3 minutes. యూ కెన్ ఎక్స్పెక్ట్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ టాపిక్ అమ్మా. నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ మీకు రావచ్చు. ఓకే సార్. ఫైవ్ మినిట్స్ అయిపోయి చాలాసేపు అవుతుంది. 6 minutes అయిపోయింది. ఎంత టైం కావాలి? ఒక్క నిమిషం సార్. చాలా ఎక్కువ వస్తుంది సార్ నాకు ఆన్సర్. సరే, స్టాప్ చేద్దాం స్టాప్ వాచ్. ఇంకెందుకులే స్టాప్ వాచ్. సో ఐ విల్ డూ. ఎక్కువే వస్తుందమ్మా, ఎక్కువే వస్తుంది, ఎక్కువ రావాలి. సో పార్టిసిపేట్ చేయమ్మా. చెప్పమ్మా. 4 lakhs. 1 crore 4 lakhs 76,700. 76,075. 700. 6,007. సార్ నాకు యాక్చువల్గా రెండు ఆన్సర్స్ వచ్చాయి. రెండు ఆన్సర్స్ వచ్చాయి. అది కూడా చెప్పేసేయమ్మా. లేదా నేను స్టార్ట్ చేయనా? The income from house property, is it the normal income or special income? Normal. Normal income.
Long term capital gain under section 112, is it the normal income or special income? Special income. Tax rate. 20%. Salaries. Normal income. PGBP. Normal income. Long term capital gain under section 111A. 20%. Special income. 20%. 112A. 1 lakh మైనస్ చేసి రిమైనింగ్ దాని మీద ఎంత వేయాలి? Yes, sir. 10%. -100. Short term capital gain under section 111A. Special income 15%. Dividend. Normal income. ఫస్ట్ ఏ ఇన్కమ్ మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేద్దాం? Normal income. నార్మల్ ఇన్కమ్ మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్సర్ కూడా వింటారా? చెప్పమ్మా. 1,08,64,750. 8,64,750. Yes, sir. Okay, right. So part A is regarding taxes, normal income మీద ట్యాక్స్ అమ్మ. హౌ మచ్ ఈజ్ అవర్ నార్మల్ ఇన్కమ్? నార్మల్ ఇన్కమ్ ఎంత? నేను షార్ట్ కట్లో చేసేస్తాను. మొత్తం యాడ్ మన టోటల్ ఇన్కమ్ యాడ్ చేయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ ఇన్కమ్ యాడ్ చేయి. 50 lakhs. 3,70 lakhs. 3,70 lakhs is our total income, right? Yes, sir. సో అందులో నార్మల్ ఇన్కమ్ ఎంత? 2,55 lakhs. 2,55 lakhs is our normal income. సో నార్మల్ ఇన్కమ్ మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలి. సో అప్ టు 10 lakhs ట్యాక్స్ ఎంతమ్మా? 1,12,500. సో బ్యాలెన్స్ అంటే ఎంత ఉంటుంది? 2,45 lakhs ఇంటూ 30%. ఎంతమ్మా చూడు? 73,50,000. 73,50,000. సో రెండు యాడ్ చేస్తే 74,62,500. 74,62,500. So this is a part A. We need to calculate part B also. So we have a part B. So part B calculate చేయాలి. Part B లో first one ఏంటమ్మా? ఫస్ట్ ఇక్కడ ఉంది కదా, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అండర్ సెక్షన్ 112 60 lakhs. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అండర్ సెక్షన్ 112 ఎంతమ్మా అమౌంట్? ఇది 60 lakhs. ఇంత ట్యాక్స్ రేట్ ఎంత? 20%. 20%. How much it is? 12 lakhs. 12 lakhs. So number two, long term capital gain under section 112A. Long term capital gain under section 112A. ఎంతమ్మా అమౌంట్ ఎంత? 30 lakhs. 30 lakhs minus 1 lakh, 1 lakh. 29 lakhs, 10%. 2,90,000. 2,90,000. Is it right? Okay. Number three, short term capital gain under section 111A. Short term capital gain under section 111A. Short term capital gain under section 111A. ఎంతమ్మా? 25 lakhs. Short term capital gain under section 111 ఎంత? హలో, బాగున్నారండి ఎవరు? అయితే రిటర్న్ అదే క్లాస్లో ఉన్నానండి. ఒక్క హాఫ్ అన్ అవర్ తర్వాత చేయనా? ఓకే, నేను చేస్తాను. ఈ నెంబర్ మీదేనా అండి? సేవ్ చేసుకుంటాను. ఒకసారి డాక్యుమెంట్స్ కూడా చేయండి, నేను చూస్తాను. రిటర్న్ ఈ మంత్ లాస్ట్ అండి, రిటర్న్ వేసాను. ఓకే. INR 25 lakhs. 25 lakhs into 50. 3,75,000. 3,75,000. యాడ్ చేయమ్మా మూడు. 18,65,000. 18,60,000.
65,000. పార్ట్ బి. మా నీ క్యాలిక్యులేషన్ మీద నేను స్ట్రాంగ్గా డిపెండ్ అయిపోతున్నాను, నా దగ్గర క్యాలిక్యులేటర్ కూడా లేదు. ఓకేనా? Yes, sir. ఈ మళ్ళీ రికార్డింగ్ వాళ్ళు తిట్టుకుంటారు, రాంగ్ వేశారు క్యాలిక్యులేషన్స్ అని. జాగ్రత్త చూడు. Okay, sir. సరే, ఇప్పుడు పార్ట్ ఏ ప్లస్ పార్ట్ బి ఈజ్ మై ట్యాక్స్. ఎంతో చూడమ్మా. 93,26,500. యాడ్ చేద్దామా? 74,62,500, 74,6,500 ప్లస్ 18,65,000 ఎంతమ్మా? 90. 3,027. ఓయ్. 93,27,500. 53,27,500. ఓకే, ఓకే, రైట్. మా ఇప్పుడు ఇప్పుడు దీనికి ఏం రిబేట్ వస్తుందా, రాదు సార్. సర్చార్జ్ వస్తుందా? వస్తుంది. వస్తుంది. సర్చార్జ్ రేట్ ఎంత? టోటల్ ఇన్కమ్ 2 crores కంటే ఎక్సీడ్ అయింది కాబట్టి మనం 2 స్లాబ్స్ మెయింటైన్ చేయాలి. ఏంటి ఆ 2 స్లాబ్స్? స్పెసిఫిక్ ఇన్కమ్ మీద ఒక సర్చార్జ్ ఉంటుంది, అండ్ రిమైనింగ్ ఇన్కమ్. ఫస్ట్ రిమైనింగ్ ఇన్కమ్ ఎంతమ్మా? రిమైనింగ్ ఇన్కమ్ మీద ఒక సర్చార్జ్. సర్చార్జ్ అనేది టోటల్ ఇన్కమ్ మీద ఉంటుందా, ట్యాక్స్ మీద ఉంటుందా? ట్యాక్స్ మీద ఉంటుంది. సో స్పెసిఫిక్ ఇన్కమ్ మీద ట్యాక్సెస్ ఒక్కొక్కటి రాద్దాము. 1 2 3 4 ఉంటాయి. సో 4లో ఫస్ట్ ఏమొస్తుందమ్మా? లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అండర్ సెక్షన్ 112A, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అండర్ సెక్షన్ 111A. సో డివిడెండ్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అండర్ సెక్షన్ 112. ఈ 4 స్పెసిఫిక్ ఇన్కమ్స్ మీద ఉన్న ట్యాక్స్ మీద ఎంత పర్సంటేజ్ వస్తుందమ్మా? డిఫాల్ట్గా సర్చార్జ్ ఎంత పర్సంటేజ్ వస్తుంది? 2 crores ఎక్సీడ్ అండ్ 15%. సో ఇది కాకుండా రిమైనింగ్ ఇన్కమ్స్ మీద ట్యాక్స్ ఏదైతే ఉందో దాని మీద ఎంత పర్సంటేజ్ వస్తుందమ్మా? పర్సంటేజ్ చెప్పు. రిమైనింగ్ ఇన్కమ్ మీద వచ్చిన ట్యాక్స్ మీద సర్చార్జ్ పర్సంటేజ్ ఎంత వస్తుంది చెప్పాలి. స్లాబ్స్ వేయాలి మళ్ళీ. సార్ ఈ ఇన్కమ్స్ యాడ్ చేయమ్మా, ఎంతో చూడు. సో ఓన్లీ ఈ ఇన్కమ్స్ యాడ్ చేయమ్మా, ఎంత వస్తుందో చూడు. ఈ ఇన్కమ్స్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 112A ఎంతో చూడు. 112A ఎంతమ్మా? 30 lakhs. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎంతమ్మా? 112A 30 lakhs. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 111A ఎంతమ్మా? 25 lakhs. సో డివిడెండ్ ఎంతమ్మా? డివిడెండ్ 10 lakhs. డివిడెండ్ ఎంతమ్మా? 10 lakhs. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 112 ఎంతమ్మా? 60 lakhs. సో ఇది స్పెసిఫిక్ ఇన్కమ్ అమ్మా. స్పెషల్ ఇన్కమ్స్ వీటికి ఎన్హాన్స్డ్ సర్చార్జ్ అప్లై కాదు. నువ్వు స్పెషల్ ఇన్కమ్స్ అనకూడదు. డివిడెండ్ ఈజ్ ద నాట్ అ స్పెషల్ ఇన్కమ్. స్పెషల్కి స్పెసిఫిక్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఈ స్పెసిఫిక్ ఇన్కమ్స్కి ఎన్హాన్స్డ్ రేట్ అప్లై కాదు, సర్చార్జ్ రేట్ 15% అప్లై అవుతుంది. ఈ ఇన్కమ్ కాకుండా రిమైనింగ్ ఇన్కమ్స్ టోటల్ ఎంతో చూసి దాన్ని బట్టి నేను పర్సంటేజ్ డిసైడ్ చేస్తాను. ఇవి యాడ్ చేయమ్మా, ఎంత వస్తుందో చూడు. ఇది 1 crore 25 lakhs. So 1 crore 25 lakhs. ఓకేనా? సో వాట్ ఈస్ ద రిమైనింగ్ ఇన్కమ్? 1 crore 25 lakhs రిమైనింగ్ అంటే టోటల్ ఇన్కమ్ ఎంతమ్మా మంది? 3 crore 70 lakhs. 3 crore 70 lakhs లోంచి 1 crore 25 lakhs తీసేయమ్మా. 3 crore 70, 2 crore 45 lakhs. 2 crore 45 lakhs అంటే అక్కడ సార్ త్రీ స్లాబ్స్ ఉంటాయి. 0 to 2 crores, 2 crores to 5 crores, 5 crores above. 0 to 2 crores ఎంత పర్సంటేజ్? 15%. 2 crores to 5 crores ఎంత పర్సంటేజ్? 25%. ఇప్పుడు ఇక్కడ ఎంత పర్సంటేజ్ రాయాలి? 25%. సర్చార్జ్ రేట్ డిసైడ్ అయ్యాను. సర్చార్జ్ రేట్ దేని మీద అప్లై చేయాలి? ట్యాక్స్ మీద. ఓకేనా? ట్యాక్స్ అమౌంట్లు చెప్పేసేయమ్మా. 112Aకి ట్యాక్స్ అమౌంట్ ఎంత? సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అండర్ సెక్షన్ 112A ట్యాక్స్ అమౌంట్ ఎంత? 2,90,000. సో 2,90,000. సార్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 111Aకి ట్యాక్స్ అమౌంట్ ఎంత? 3,75,000. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 112Aకి ట్యాక్స్ అమౌంట్ ఎంత? 12 lakhs. I need a tax amount for dividend.
ట్యాక్స్ అమౌంట్ ఫర్ డివిడెండ్ ఎంత? 1,50,000. 1 lakh 50,000. ఎలా వచ్చిందమ్మా? 10 lakhs 10 lakhs into 15%. 15% ట్యాక్స్ రేటా? Yes, sir. 15% ఇస్ ద సర్చార్జ్ రేట్. నేను అడిగేది ట్యాక్స్. ట్యాక్స్ మీద కదా సర్చార్జ్ వేయాల్సింది కదా Yes, sir. మా. ఇప్పుడు వీటి మీద సర్చార్జ్ వేయాలి, ట్యాక్స్ మీద, టోటల్ ఇన్కమ్ మీద కాదు సర్చార్జ్ వేయాల్సింది. ఏంటిది ట్యాక్స్? ఆ పర్సంటేజ్ కనిపెట్టడానికి నేను టోటల్ ఇన్కమ్ బేస్ చేసుకుంటా, బట్ సర్చార్జ్ అప్లై చేయాల్సిన ట్యాక్స్ మీద. ట్యాక్స్ మీద ఆ ట్యాక్స్లో డివిజన్స్ ఉన్నాయి 15, 25. ఐ నీడ్ అ ట్యాక్స్ అమౌంట్. డివిడెండ్ అమౌంట్ మీద కాదు నువ్వు సర్చార్జ్ వేయాల్సింది, ట్యాక్స్ అమౌంట్ మీద. డివిడెండ్ అమౌంట్ 10 lakhs. వాట్ ఈస్ ద ట్యాక్స్ ఆన్ ద 10 lakhs? అర్థమైందా కాన్సెప్ట్? Yes, sir. సో ఐ నీడ్ దిస్ అమౌంట్. వర్కింగ్ నోట్ 1. సో వర్కింగ్ నోట్ 1. సార్ వర్కింగ్ నోట్ నెంబర్ 1 ఏం క్యాలిక్యులేట్ చేస్తున్నాను? ట్యాక్స్ అమౌంట్. ట్యాక్స్ అమౌంట్ ఆన్ డివిడెండ్. సార్ మీరు ఆల్రెడీ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసేసారు కదా. సో సార్ చేశాను, ఆల్రెడీ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేశాను, అదే పార్ట్ ఏ పార్ట్ బి. బట్ ఆ పార్ట్ ఏలో, మా పార్ట్ ఏలో డివిడెండ్ మీద ట్యాక్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంది. కరెక్టా రాంగా అందరు చెప్పాలి. పార్ట్ ఏలో ఈ 74,62,500లో డివిడెండ్ మీద ట్యాక్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంది. మనం ఏం చేయాలి ఇప్పుడు? దాన్ని డివైడ్ చేయాలి. డివైడ్ చేయాలి. సో టోటల్ ట్యాక్స్, సో టోటల్ ట్యాక్స్ ఎంతమ్మా? 70, మర్చిపోయా, 74,62,500. 74,62,500 వి షుడ్ డివైడ్ చేయాలి. డివిడెండ్ ఎంత? రిమైనింగ్ ఇన్కమ్ ఎంత? రిమైనింగ్ ఇన్కమ్ మీద ట్యాక్స్ ఎంత? సో హౌ విల్ యూ డివైడ్? ప్రొపోర్షనేట్గా ఏది బేసెస్ తీసుకోవాలి? ఏ బేసెస్లో అంటే టోటల్ ఇన్కమ్ బేసెస్లో ప్రొపోర్షనేట్గా డివైడ్ చేయాలి. సో వీ హ్యావ్ అ 74,62,500 ఇంటూ, సరే ఏ ప్రొపోర్షనేట్లో చేయాలంటమ్మా? టోటల్ ఇన్కమ్ ఎంతమ్మా? రిమైనింగ్ ఎంత? టోటల్ ఇన్కమ్ చెప్పు. ట్యాక్స్ పార్ట్ ఏలో టోటల్ ఇన్కమ్ 2,55 lakhs. ఎంతమ్మా? 2,50. ఇందులో 10 lakhs ఇస్ ద డివిడెండ్. రిమైనింగ్ ఎంతో చూడమ్మా. టోటల్ ఇన్కమ్, నార్మల్ ఇన్కమ్లో 10 lakhs డివిడెండ్, రిమైనింగ్ ఎంతమ్మా? 2,45 lakhs. 2,45 lakhs is the remaining నార్మల్ ఇన్కమ్. సో దట్ ఈస్ ద డివిడెండ్. సో ఈ రేషియోలో స్ప్లిట్ చేయాలి ట్యాక్స్ని. ఏ రేషియోలో స్ప్లిట్ చేయాలంట సార్? ఇన్కమ్ రేషియోలో స్ప్లిట్ చేయాలి. ఈ రేషియోలో. దాని రేషియో ఫైండ్ అవుట్ చేసి పర్సంటేజ్ అప్లై చేసినా పర్లేదు, లేదా అక్కడ ఆ రేషియోలో స్ప్లిట్ చేసినా పర్లేదు. సో ఏ రేషియోలో స్ప్లిట్ చేయాలంటమ్మా? ఇన్కమ్ రేషియోలో స్ప్లిట్ చేయాలి. ఏ రేషియోలో? ఇన్కమ్. సో 10 lakhs డివైడెడ్ బై 2,45 lakhs. కాదు టోటల్ అమౌంట్ రావాలి. 10 lakhs డివైడెడ్ బై 2,55 కదమ్మా. Yes, sir. 2,55 lakhs డివైడెడ్ బై 2,55 lakhs. 74,06,500 into 2,45 lakhs divided by 2,55 lakhs. మాకు తెలుసా ఇది ప్రొపోర్షనేట్గా చేయటం అంటే? ఎఫ్ఎంలో వస్తుంది మీకు. ఎఫ్ఎంలో చెప్పమ్మా క్యాలిక్యులేషన్. ట్యాక్స్ని స్ప్లిట్ చేస్తున్నాను నేను. ఏ బేసిస్లో స్ప్లిట్ చేస్తున్నావు? ఇన్ ద రేషియో ఆఫ్ టోటల్ ఇన్కమ్ బేసిస్, ప్రొపోర్షనేట్గా. ఆ ప్రొపోర్షన్ అనేది, ఆ పర్సంటేజ్ అనేది బేస్ ఏం తీసుకున్నావు? ఇన్కమ్. 2,92,647. 0.03. చెప్పాలి. 71,69,852. 850. 3. రెండు యాడ్ చేయమ్మా, దీంతో టాలీ అవ్వాలి. 71,69,853 ప్లస్ 2,92,647 రెండు యాడ్ చేయి.
74,62,500. 74,62,500 రైట్. ఇప్పుడు స్ప్లిట్ అయిపోయింది. డివిడెండ్ మీద ట్యాక్స్ ఎంతో తెలిసిపోయింది కదా. సో 2,92,647, 2,92,647. ఇది ఈ పాయింట్ హైలైట్ చేయడానికి నేను ఎగ్జాంపుల్ తీసుకున్నా. అర్థమైందా? ఓకే సార్. ఇంటూ 15%. నువ్వు చేసిన మిస్టేక్ ఏంటమ్మా, ఇన్కమ్ మీద సర్చార్జ్ రేట్ అప్లై చేస్తున్నావు, ట్యాక్స్ మీద అప్లై చేయాలి. రిమైనింగ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆల్రెడీ కనుక్కున్నావు కదా ఇక్కడ. ఎంతమ్మా, 2 lakh ఎంత, 71,69,853, 71,653. మళ్ళీ మర్చిపోయా, 79 చెప్పు, ఇలా మర్చిపోతున్నా. 71 lakhs. 853. ఎంతమ్మా ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి సర్చార్జ్ మొత్తం అన్ని క్యాలిక్యులేట్ చేసి దేనికి యాడ్ చేయాలి? 93 lakhs యాడ్ చేయాలి సర్చార్జ్. 1/1 చెప్పమ్మా. 2,90,000 ఇంటూ 15%. అమ్మా ఇది తప్పు చేశానా? 71,69,853, 71 అది తప్ప రైటేనా? చెప్పేసి 2,90,000 ఇంటూ 15%, 2,43,500. నెక్స్ట్ 3,75,000 ఇంటూ 15%, 56,250. 2,92,647 ఇంటూ 15%, 43,897. 12 lakh ఇంటూ 15%. సరే 15%, 1,80,000. నెక్స్ట్ 71,69,853 ఇంటూ 25%, 71,69,853 ఇంటూ 25%. 17,92,463. So you should add a 93,27,500 plus 43,500 plus 56,250. 21,16,410. అట్లా కాదు, 93 lakhsకి ఇవన్నీ యాడ్ చేయి. ఓకే, టోటల్ సర్చార్జ్ వద్దు. 93 lakhs ప్లస్ నువ్వు చెప్పిన అమౌంట్ ఐ థింక్ సో. 1,14,43,610. అయిపోయిందా ఇక్కడితో? ఇంకా ఏముంది? సెస్ సర్చార్జ్ అడ్జస్ట్ చేశాను, సెస్ అడ్జస్ట్ చేయాలి. సెస్ ఎంత పర్సెంటేజ్ అమ్మా? 4%. ఎంతో చూడండి. 1,14,43,610 ఇంటూ 4%, 4,57,744. 1,044. This is my tax liability. 1,19,01,354. దగ్గరగా వచ్చింది కానీ ఎక్కడ ఎక్కడ మిస్టేక్ చేసి, డివిడెండ్ దగ్గర అందరూ మిస్టేక్ ఎక్కడ చేస్తారు చెప్పనమ్మా? సర్చార్జ్ దగ్గరే మిస్టేక్ చేస్తారు అందరూ. సర్చార్జ్ దగ్గర అందరూ మిస్టేక్ చేస్తారు. సర్చార్జ్ మొత్తం తప్పు చేసేస్తారమ్మా. అసలు చేయరు సర్చార్జ్. ఆ రేట్, సర్చార్జ్ రేట్ డిసైడ్ చేయటం, సర్చార్జ్ రేట్ డిసైడ్ చేసిన తర్వాత ఆ రేట్ని ట్యాక్స్ మీద అప్లై చేయటం, ఇదంతా ఫైనల్ లెవెల్ స్టూడెంట్ చేసేది. ఇంటర్ లెవెల్ స్టూడెంట్ అయితే అస్సలు ఈ సమ్ చూడంగానే నాకు సంబంధం లేదండి. ఫైనల్ లెవెల్ స్టూడెంట్ ఈ సమ్ అంతా. అందుకని నేను ఇంటర్ లెవెల్లో అసలు ఈ సర్చార్జ్ రేట్స్ వరకు చెప్పి ఆపేస్తాను.
అదే ఎక్కువ వాళ్ళకి, ఆ రేట్ డిసైడ్ చేయడమే ఎక్కువ. ఫైనల్ లెవెల్ స్టూడెంట్ ఆ రేట్ని అప్లై కూడా చేసి ట్యాక్స్ ఎలా అని క్యాలిక్యులేట్ చేసి ఫైనల్ లెవెల్ నాలెడ్జ్. ఓకేనా, ఇది తర్వాత మీరు నోట్ చేసుకోండి అమ్మ బుక్లో. ఈ ఎగ్జాంపుల్ మాత్రం కంపల్సరీ నోట్స్లో నోట్ చేసుకోండి. రన్నింగ్ నోట్స్ ఒకటి పెట్టమన్నాను కదా, సో తర్వాత మీరు రికార్డింగ్ వస్తుంది కదా, ఆ రికార్డింగ్ చూసి రన్నింగ్ నోట్స్లో ఈ సమ్ గ్యారంటీ నోట్ చేసుకోండి. ఆర్ మీరు సమ్ నోట్ చేసుకుని ఓన్గా చేయండి, చేసి మళ్ళీ ఆన్సర్ చెక్ చేసుకోండి, అప్పుడు కరెక్టో కాదో చెక్ చేసుకోండి ఏదైనా సరే. ఓకేనా, మా ఇక్కడ నేను చెప్పబోయే పాయింట్ ఒక్కటే అమ్మా, డివిడెండ్ మీద ట్యాక్స్ సపరేట్గా వస్తుందా, దాన్ని మనం స్ప్లిట్ చేయాలా. ఓకే సార్. అదే స్ప్లిట్ చేయాలి ప్రొపోర్షనేట్గా. ఏ ప్రొపోర్షనేట్లో స్ప్లిట్ చేస్తాం, ఆ పర్టికులర్ నార్మల్ ఇన్కమ్ ఏదైతే ఉందో ఇన్కమ్ ప్రొపోర్షనేట్గా స్ప్లిట్ చేస్తాం అంతే. అదొక్కటే ఇక్కడ హైలైట్ చేయాల్సిన పాయింట్. అండ్ సర్చార్జ్ అనేది పర్సంటేజ్ అనేది అరే పర్సంటేజ్ని ఎలా అప్లై చేయాలనేది కూడా న్యూమరికల్ ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఓకేనా, సో రేపిస్తా హోంవర్క్ ఇవాళ మనం వేరే కాన్సెప్ట్. సో దట్ ఈస్ రిగార్డింగ్ సర్చార్జ్ అమ్మ. సర్చార్జ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సర్చార్జ్ని నేను స్పెసిఫిక్ ఇన్కమ్స్, స్పెషల్ ఇన్కమ్స్తో కంబైన్ చేసి ఫ్రేమ్ చేశాను ఎగ్జాంపుల్. ఇంకా అది అల్టిమేట్ ఎగ్జాంపుల్ అమ్మ, ఇంకా దాన్ని దాటి వెళ్ళడు ఇక ఎగ్జామ్లో. సర్చార్జ్ మీద ఇంకా అంతకు మించి డెప్త్ క్వశ్చన్ ఉండదు. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఇస్ ద ఎలా తీసుకున్నారు 2 crore అబౌవ్ ఎక్సీడ్ అయిందని ఎలాగొచ్చింది సార్? 25% అమ్మ, నువ్వే చెప్పావు కదా ఇది, నువ్వు చెప్తేనే వేసా నేను. ఇది నువ్వే. ఓకే సార్, అర్థం. ఈ రెండు యాడ్ చేస్తే మన టోటల్ ఇన్కమ్ కదమ్మా, స్పెసిఫిక్ ఇన్కమ్స్ తీసేసి. అర్థమైందా? ఎస్ సార్, అర్థం. సర్చార్జ్ రేట్ చెప్పా కదా, సర్చార్జ్ మళ్ళీ నువ్వు ఒకసారి ఒక పని చేయమ్మా, సర్చార్జ్ 2 times ఇంపోజిషన్. సార్ బాగా గుర్తుంటుందిలేమ్మా. సర్చార్జ్ ఆ టేబుల్ ఉంది కదా ఒక్కటే, మళ్ళీ నువ్వు మళ్ళీ వేరే టేబుల్ కూడా రాస్తావేమో. ఇదిగో ఇది ఒక్కటి 2 times ఇంపోజిషన్ పెట్టమ్మా నాకు. ఎక్కడ ఉంది టేబుల్? దిస్ వన్ అమ్మా. ఓకే, 2 times ఇంపోజిషన్. నేను సరదాగా రాసేస్తే ఏమైంది, ఆల్రెడీ రాసినట్టున్నావు కదా. ఆల్రెడీ రాసావు నువ్వు. స్పెషల్ ఇన్కమ్స్ రాసాను. ఓకే, స్పెషల్ ఇన్కమ్స్ రాసావు, సర్చార్జ్ రాయాలి. చూసావా నా ఇంపోజిషన్ ఇంపాక్ట్ అలా ఉంది. స్పెషల్ ఇన్కమ్స్ రాసావు కాబట్టి రైట్ చెప్పావు అన్ని. సర్చార్జ్ అది కూడా రాంగ్ చెప్పావు అసలు, అది కూడా ఇంపోజిషన్ ఇవ్వాలి నేను. 112కి 20% అన్నావు, అది కూడా. బుక్లో 112 అని రాసుకున్నాను సార్, అది ఫస్ట్ అందుకు దానికి చెప్తాను. ఓకే ఓకే, అట్లయితే ఫస్ట్ చాప్టర్ పంపిస్తాను ఆగమ్మ పీడిఎఫ్ నీకు. ఏమన్నా 2-3 డేస్లో మెటీరియల్ వచ్చేస్తుంది నీ దగ్గరికి. ఇదిగో సరే, ఇది ఆల్రెడీ ఇంపోజిషన్ రాసావు కాబట్టి వద్దులేమ్మా, 2 times రాసావు. ఇదిగో ఈ రోజు ఇది ఇంపోజిషన్ రాసుకుని పంపించాం 2 times. ఏది 2 times 2 times ఇంపోజిషన్. ఓకే, మర్చిపోకూడదు. చిన్నప్పుడు రోజులు గుర్తొస్తున్నాయి అమ్మ. ఇంపోజిషన్ రాసావు ఎప్పుడైనా చైల్డ్హుడ్లో నువ్వు? నో సార్, అసలు ఇప్పుడు రాయి, ఇప్పుడు ఏం పర్లేదు. సో వీ హ్యావ్ ఏ మార్జినల్ రిలీఫ్. మార్జినల్ రిలీఫ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫర్ ఫైనల్. సర్చార్జ్ ఎంత ఇంపార్టెంట్, నేను మార్జినల్ రిలీఫ్ మీద కూడా క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో జనరల్లీ మార్జినల్ రిలీఫ్ సింపుల్ ఉంటుంది, బట్ ఇది న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ దగ్గర ఒక రిబేట్ అనే పాయింట్ దగ్గర హైలైట్ అయిపోయింది. అక్కడ మార్జినల్ రిలీఫ్ అప్లై అవుతుందని ఒక లైన్ రాసేసాడు యాక్ట్లో. న్యూ ట్యాక్స్ రెజ్యూమేలో రిబేట్ అనేది కాన్సెప్ట్ తీసుకొచ్చి ఆ రిబేట్ కాన్సెప్ట్కి మార్జినల్ రిలీఫ్ కూడా అప్లై అవుతుందనే పాయింట్ రాయటం వల్ల ఇది హైలైట్ అయిపోయింది ఈ కాన్సెప్ట్. లేకపోతే అంత ఏం కాన్సెప్ట్ కాదు, ఇంటర్మీడియట్ కాన్సెప్ట్ ఇది. సో వాట్ ఈజ్ మార్జినల్ రిలీఫ్? మార్జినల్ రిలీఫ్ అంటే ఏంటంటే నీ ట్యాక్స్ పేయబుల్ ఇన్కమ్ ఎర్న్డ్ కంటే ఎక్కువ ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అడిషనల్గా 1 lakh ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నావు, నీకు అడిషనల్గా వచ్చే ట్యాక్స్ ఏమో 1.17 lakhs వచ్చింది. అంటే నువ్వు అడిషనల్గా ఎర్న్ చేసే ఇన్కమ్ కంటే అడిషనల్గా వచ్చే ట్యాక్స్ అనేది ఎప్పుడు ఎక్కువ ఉండకూడదు. అలా ఎక్కువ ఉన్నప్పుడు ఈ అడిషనల్గా ఏదైతే బర్డన్ ఉంటుందో 17,000 అది నేను రిలీఫ్ ఇస్తాను. ఆ అడిషనల్ ఇన్కమ్ ఏదైతే ఉందో అది సరెండర్ చేసేస్తే ఆబ్వియస్లీ నీకు ఆ 17,000 ఉండదు కదా. అలా చెప్పడు, ఎలా చెప్తాడు, రిలీఫ్ ఇస్తాను. నీ అడిషనల్ ఇన్కమ్ కంటే అడిషనల్ ట్యాక్స్ పేయబుల్, నీ అడిషనల్ ఇన్కమ్ కంటే అడిషనల్ ట్యాక్స్ పేయబుల్ ఆర్ ఇంక్రిమెంటల్ ఇన్కమ్ కంటే, అడిషనల్ అంటాం కంటే ఇంక్రిమెంటల్ అంటే బెస్ట్.
నీ ఇంక్రిమెంటల్ ఇన్కమ్ కంటే ఇంక్రిమెంటల్ ట్యాక్స్ పేయబుల్ ఎప్పుడు ఎక్కువ ఉండకూడదు. అలా ఎక్కువ ఉంటే ఆ ఎక్స్ట్రా ఎంత ఉందో అది నేను రిలీఫ్ కింద ఇస్తాను. సో అది దేని వల్ల వస్తుంది ఎక్స్ట్రా అంటే సర్చార్జ్ వల్ల. సర్చార్జ్ రేట్స్ చేంజ్ అయ్యే దగ్గర వస్తుంది అండ్ రిబేట్ దగ్గర కూడా వస్తుంది. కానీ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమేలో రిబేట్కి మార్జినల్ రిలీఫ్ ఇవ్వను అని క్లియర్గా చెప్పాడు. న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో ఉండే రిబేట్కి మార్జినల్ రిలీఫ్ ఇస్తానని క్లియర్గా చెప్పాడు. దెన్ వాట్ ఈజ్ మార్జినల్ రిలీఫ్ అనేది ఇప్పుడు చూద్దాం. అసలు వాట్ ఈజ్ మార్జినల్ రిలీఫ్? మార్జినల్ రిలీఫ్ ఈజ్ నథింగ్ బట్ additional income should not be additional tax should not exceed the additional income earned. ఎక్సీడ్ అవ్వకూడదు. అలా అయితే దాన్ని మార్జినల్ రిలీఫ్ కింద ఇచ్చేద్దాం. సో మార్జినల్ రిలీఫ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? నేను యాక్ట్లో ఉన్న కంటెంట్ని స్టెప్ వైజ్ డివైడ్ చేసుకున్నా ఈజీగా ఉంటుందని చెప్పేసి. స్టెప్ నెంబర్ వన్ చాలామంది చాలా వేస్లో చేస్తారు, బట్ నేను ఎందుకో ఇది ఈజీగా ఉంటుందని ఇది ఫాలో అవుతాను. స్టెప్ నెంబర్ 1, ఫస్ట్ క్యాలిక్యులేట్ ట్యాక్స్ ఆన్ యువర్ టోటల్ ఇన్కమ్. యాజ్ యూజువల్ స్లాబ్ రేట్స్ అయితే స్లాబ్ రేట్స్ ఏవైతే అవి అప్లై చేసేసి నీ టోటల్ ఇన్కమ్ మీద ట్యాక్స్ యాజ్ యూజువల్గా క్యాలిక్యులేట్ చేయి. క్యాలిక్యులేట్ ట్యాక్స్. దాని తర్వాత నీ టోటల్ ఇన్కమ్ 50 lakhsకి దగ్గరగా ఉన్నా, 50 lakhsకి కొంచెం ఎక్సీడ్ అయింది, కొంచెం దగ్గరలో ఉంది, నియరెస్ట్లో ఉంది, 50 lakhsకి దగ్గరగా ఉన్నా, 1 crore దగ్గరగా ఉన్నా, 2 crores దగ్గరగా ఉన్నా, 2 crores తక్కువ కదమ్మా, ఎక్కువ, జస్ట్ ఎక్కువ ఉంది, 5 crores ఎక్కువ ఉన్న దగ్గర ఇవి ఏంటో చూస్తే మీరు సర్చార్జ్ రేట్లు చేంజ్ అయ్యే లిమిట్స్ అవన్నీ. 50 lakhs దగ్గర 0% నుంచి 10%కి సర్చార్జ్ వస్తుంది. 1 crore దగ్గర 10% నుంచి 15% చేంజ్ అవుతుంది సర్చార్జ్. 2 crores దగ్గర 15 నుంచి 25%కి చేంజ్ అవుతుంది సర్చార్జ్. 5 crores దగ్గర 25 నుంచి 37%కి చేంజ్ అవుతుంది సర్చార్జ్. ఇట్ ఈస్ అ ఎంటైర్ థింగ్ ఈజ్ అ నార్మల్ ఇన్కమ్. ఈవెన్ దో ఇఫ్ ఇట్ ఈస్ అ స్పెసిఫిక్ ఇన్కమ్స్ రిమైనింగ్ ఇన్కమ్ మీద కూడా మళ్ళీ చేంజ్ ఉంటుంది. సో అంటే ఇవన్నీ ఏంటి, సర్చార్జ్ రేట్లు చేంజ్ అయ్యేవి. అందుకని వాటికి నియరెస్ట్గా ఉన్న ఇన్కమ్స్ మీద నీకు ఎడిషనల్ ఇన్కమ్ కంటే ట్యాక్స్ లయబిలిటీ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంది. ఎడిషనల్ ట్యాక్స్ లయబిలిటీ అది రిలీఫ్ ఇవ్వాలి కాబట్టి వాటికి నియరెస్ట్ ఇన్కమ్స్ దగ్గర మాత్రమే మార్జినల్ రిలీఫ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నవి. అది నాకు తెలియదు కదా సార్ ఎంత దగ్గరలో, అందుకని 50 lakhsకి జస్ట్ ఇంక్రీజ్ అయిన ఇన్కమ్స్ అన్నిటికీ నువ్వు మార్జినల్ రిలీఫ్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. క్వశ్చన్లో ఇవ్వడు. సో నువ్వు అలర్ట్గా ఉండు. నీ టోటల్ ఇన్కమ్ 50 lakhs, 1 crore జస్ట్ ఎక్కువ ఉంటే, 1 crore, 2 crores, 5 crores జస్ట్ ఎక్కువ ఉంటే, జస్ట్ ఎక్కువ అంటే ఎంత సార్, 1 lakh అంటే ఇప్పుడు 51 lakhs, 1 crore 1 lakh అలా జస్ట్ ఎక్కువ ఉన్న వాటి మీద చెక్ చేయి. నీకు డౌట్ ఉంది 1 crore, 2 lakhs, 3 lakhs దగ్గర కూడా రిలీఫ్ రావచ్చు అని చెక్ చేయి, ఇబ్బంది ఏం లేదు. ఎలా చెక్ చేయాలి సార్? యాజ్ యూజువల్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ట్యాక్స్ నీ టోటల్ ఇన్కమ్ ఆ నియరెస్ట్ 50 lakhs కానీ 1 crore కానీ, ఫర్ ఎగ్జాంపుల్ నాది 51 lakhs అనుకోండమ్మా, నా నియరెస్ట్ ఏముంటుంది ఇక్కడ లిమిట్ 50 lakhs. నా టోటల్ ఇన్కమ్ 1 crore 1 lakh అనుకోమ్మా, నా నియరెస్ట్ ఏముంటుంది అక్కడ 1 crore. అంటే నువ్వు ఏది నియరెస్ట్గా ఉంటే లిమిట్, ఆ లిమిట్ మీద నువ్వు ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయి యాజ్ యూజువల్ స్లాబ్ రేట్స్ అప్లై చేసి. ఇప్పుడు నీకు 2 taxes వస్తాయి, నీ టోటల్ ఇన్కమ్ మీద ట్యాక్స్ అండ్ ఈ లిమిట్స్ మీద ఏదో ఒక లిమిట్ ఉంటుంది నీకు దగ్గరగా, ఆ లిమిట్ మీద ట్యాక్స్. సో ఈ 2 ట్యాక్స్ మధ్యలో డిఫరెన్స్నే ఎక్స్ట్రా ట్యాక్స్ పేయబుల్ ఆర్ ఎడిషనల్ ట్యాక్స్ పేయబుల్ ఆర్ ఇంక్రిమెంటల్ ట్యాక్స్ పేయబుల్ అంటారు. సో అది స్టెప్ 3. సో ఆ స్టెప్ 1 మైనస్ స్టెప్ 2 ఈజ్ ద స్టెప్ 3. సో ఇప్పుడు మార్జినల్ రిలీఫ్ అంటే ఏంటి సార్? ఈ స్టెప్ 3కి స్టెప్ 4కి మధ్యలో ఎక్స్ట్రా ఇన్కమ్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ట్రా ట్యాక్స్ ఫైండ్ అవుట్ చేసావు కదా, ఎక్స్ట్రా ఇన్కమ్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ట్రా ట్యాక్స్ ఫైండ్ అవుట్ చేసావు, ఎక్స్ట్రా ఇన్కమ్ ఎలా వస్తుంది సార్? వెరీ సింపుల్. ఈ 50 lakhsకి 1 crore ఆర్ 5 crores దగ్గరలో ఉన్నది కదా నీ టోటల్ ఇన్కమ్. ఫర్ ఎగ్జాంపుల్ 51 lakhs సార్ నా టోటల్ ఇన్కమ్, దేనికి దగ్గరగా ఉంది? 50 lakhsకి. ఆ 50 lakhsకి నీ టోటల్ ఇన్కమ్కి మధ్యలో డిఫరెన్సే ఎక్స్ట్రా ఇన్కమ్. అంటే ఎంత ఎక్స్ట్రా ఇన్కమ్? 1 lakh. ఎలా వచ్చింది సార్ 1 lakh? నా ఎగ్జాంపుల్లో 1 lakh ఎలా వచ్చింది ఎక్స్ట్రా ఇన్కమ్ ఎలా వచ్చింది 1 lakh అంటే వెరీ సింపుల్ సార్. 51 lakhs నా టోటల్ ఇన్కమ్, నేను 50 lakhsకి నియరెస్ట్గా ఉన్నాను. ఈ రెండింటి మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసి ఆ రెండింటి మధ్యలో డిఫరెన్స్ని ఎక్స్ట్రా ట్యాక్స్ అన్నాం. ఈ ఇన్కమ్స్ మధ్యలో డిఫరెన్స్ని ఎక్స్ట్రా ఇన్కమ్ అంటున్నాం. సో మార్జినల్ రిలీఫ్ ఫార్ములా ఏంటి సార్? ఎక్స్ట్రా ట్యాక్స్ మైనస్ ఎక్స్ట్రా ఇన్కమ్, ఎక్స్ట్రా ట్యాక్స్ మైనస్ ఎక్స్ట్రా ఇన్కమ్, ఎక్స్ట్రా ట్యాక్స్ మైనస్ ఎక్స్ట్రా ఇన్కమ్. యాక్చువల్లీ స్టెప్ 4 అని చెప్పేసి ఎక్స్ట్రా ఇన్కమ్ కూడా క్యాలిక్యులేట్ చేసి స్టెప్ 5లో ఎక్స్ట్రా ట్యాక్స్ మైనస్ ఎక్స్ట్రా ఇన్కమ్ అనేస్తే ఇంకా బాగుంటుంది డీటెయిల్గా. సో అయిపోయింది సార్. ఆ పర్టికులర్ ఎక్స్ట్రా ట్యాక్స్ మైనస్ ఎక్స్ట్రా ఇన్కమ్ పాజిటివ్ వాల్యూ వస్తే నీకు మార్జినల్ రిలీఫ్ ఉంది అని, నెగిటివ్ వాల్యూ వస్తే మార్జినల్ రిలీఫ్ లేదు అని.
పాజిటివ్ వాల్యూ వచ్చింది సార్, మార్జినల్ రిలీఫ్ ఉంది, నీ స్టెప్ 1లో ట్యాక్స్ నువ్వు పే చేయాలి కదా గవర్నమెంట్కి. ఈ స్టెప్ 4లో పాజిటివ్ వాల్యూ వస్తే అది తీసేసి రిమైనింగ్ గవర్నమెంట్కి పే చేసి సజెస్ట్ చేసి. సో దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఇంకర్డ్ ఇన్ స్టెప్ 4? స్టెప్ 4లో నీకు పాజిటివ్ వాల్యూ వచ్చిందంటే మార్జినల్ రిలీఫ్ ఉన్నట్టు. అది రెడ్యూస్ చేసి, ఆ రిలీఫ్ని రెడ్యూస్ చేసి స్టెప్ 1లో వచ్చిన ట్యాక్స్లోంచి రెడ్యూస్ చేసి దెన్ యూ నీడ్ టు adjust the cess and thereafter pay to the government. ఇది ఓవరాల్ స్టోరీ. ఇది మార్జినల్ రిలీఫ్ అంటే. సో సింపుల్గా మళ్ళీ స్టెప్స్ ఇంకోసారి రివైజ్ చేద్దాం. స్టెప్ నెంబర్ 1 ఏం చేయాలి చెప్పాలి. స్టెప్ నెంబర్ 1 ఏం చేయాలి? క్యాలిక్యులేట్ ట్యాక్స్ ఆన్ మీ టోటల్ ఇన్కమ్ క్వశ్చన్ వచ్చింది. స్టెప్ నెంబర్ 2 క్యాలిక్యులేట్ ట్యాక్స్ ఆన్ additional 50 lakhs or 1 crore or 2 crore or 5 crore. ఎందుకు ఈ లిమిట్స్ ఏంటి? ఈ లిమిట్స్ సర్చార్జ్ చేంజ్ అయ్యే లిమిట్స్ ఇవి. స్టెప్ నెంబర్ 3 ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ స్టెప్ 1 మైనస్ స్టెప్ 2 ఏమొస్తుందమ్మా? ఎక్స్ట్రా ట్యాక్స్. ఎక్స్ట్రా ట్యాక్స్. స్టెప్ నెంబర్ 4 ఎక్స్ట్రా ఇన్కమ్. ఆ లిమిట్స్తో కంపేర్ చేస్తే ఎక్స్ట్రా ఇన్కమ్ ఎంత, అడిషనల్ ఇన్కమ్ ఎంత. సో మన ఎగ్జాంపుల్లో ఎంతమ్మా అడిషనల్ ఇన్కమ్? టోటల్ ఇన్కమ్ మైనస్ 50 lakhs or 1 crore or 2 crores or 5 crores. Step number 5 marginal relief. Step 3 minus step 4 అంటే ఏంటమ్మా? ఎక్స్ట్రా ట్యాక్స్ మైనస్ ఎక్స్ట్రా ఇన్కమ్. స్టెప్ నెంబర్ 6 స్టెప్ నెంబర్ 1లో వచ్చిన ట్యాక్స్ లయబిలిటీ మైనస్ మార్జినల్ రిలీఫ్. సో అది తీసేసి సెస్ అడ్జస్ట్ చేస్తే సరిపోతుంది. ఇవి ఓవరాల్ స్టెప్స్. ఏంటి సార్ ఈ మార్జినల్ రిలీఫ్ అంటే? వెరీ సింపుల్ అమ్మా. నువ్వు 50 lakhs మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయి, 51 lakhs మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయి. అమ్మా ఎడిషనల్ ఇన్కమ్ ఎంత ఇక్కడ? ఈ రెండింటి మధ్యలో ఎడిషనల్ ఇన్కమ్ ఎంత? 1 lakh. ఇప్పుడు నువ్వు ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసి చెప్పు, నీకే అర్థం అవుతుంది ఏంటి అని. జస్ట్ ఓన్లీ ట్యాక్స్ అమ్మా, సెస్ అడ్జస్ట్ చేయకుండా. 50 lakhs మీద ట్యాక్స్ ఎంత? అప్ టు 10 lakhs ఎంత అమ్మా ట్యాక్స్? 112,500. రిమైనింగ్ 40 lakhs మీద 30% ఎంతమ్మా? 12 lakhs. రెండు యాడ్ చేయమ్మా. 13 lakhs 12,500. సర్చార్జ్ వస్తుందా? వస్తుంది సార్, వస్తుంది. ఎంత పర్సెంటేజ్? 10%. 10% సర్చార్జ్ ఎప్పుడు వస్తుంది? అప్ టు 50 lakhs పర్సెంటేజ్ ఎంతమ్మా? 0%. 0. 50 lakhs 1 రూపీ నుంచి 1 crore వరకు ఎంత పర్సెంటేజ్? 10%. మరి ఇప్పుడు 50 lakhs మీద సర్చార్జ్ ఎంత? 0%. 0%. 0%. 50 lakh 1 రూపీ నుంచి 1 crore వరకు, అప్ టు 50 lakhs నిల్. ఓకేనా? సర్చార్జ్ వస్తుందా రాదా? ఇక్కడ రాదు. సెస్ వస్తుంది కానీ అడ్జస్ట్ చేయొద్దు, తర్వాత చూద్దాం. రిబేట్ ఎలాగో రాదు. 51 lakhs మీద క్యాలిక్యులేట్ చేయమ్మా. 10 lakhs వరకు ఎంతమ్మా? 1,12,500. సో 41 lakhs into 30%. How much it is? 12 lakhs. 12 lakhs 30,000. 12,30,000. Add it. 13 lakhs 42,500. సర్చార్జ్ వస్తుందా? వస్తుంది సార్. ఎంత పర్సెంటేజ్ వస్తుంది? 1,34,000. రెండింటిని యాడ్ చేయమ్మా. 14 lakhs 76,750. So what is the difference between these taxes? 1,64,250. 1,64,250. అమ్మా నాకు ఎడిషనల్గా 50 lakhs అతను 13,12,500 ట్యాక్స్ కట్టాలి. 51 lakhs ఎర్న్ చేసిన అతను 14,76,750 ట్యాక్స్ పే చేయాలి. నేను ఎడిషనల్గా ఎర్న్ చేసిన ఇన్కమ్ ఎంత? 1 lakh. నాకు ఎడిషనల్గా 50 lakhsతో కంపేర్ చేస్తే నాకు ఎడిషనల్గా పడిన ట్యాక్స్ ఎంత? 1,64,000. ఈజ్ ఇట్ ఫేర్? No. Why it was happened?
ఎందుకంత నేను ఏం చేసిన దానికంటే ఎక్కువ ట్యాక్స్ ఎందుకు పడింది? దేనివల్ల పడింది? సర్చార్జ్. సర్చార్జ్. అంటే సర్చార్జ్ జస్ట్ నియరెస్ట్ ఇన్కమ్స్ మీద అలా జరుగుతుంది. అగైన్ నువ్వు 53 lakhs మీద క్యాలిక్యులేట్ చేయమ్మా, నీకు 3 lakhs కంటే తక్కువే ఉంటుంది ట్యాక్స్ లయబిలిటీ. జస్ట్ నియరెస్ట్ వాటి మీద అలా అవుతుంది, జస్ట్ నియరెస్ట్ వాటి మీద. ఓకేనా? అప్పుడు అలా జస్ట్ నియరెస్ట్ చేంజ్ ఏంటమ్మా, 50 lakhs దగ్గర ఒకటి అలా హ్యాపెన్ అవుతుంది, 1 crore దగ్గర కూడా హ్యాపెన్ అవుతుంది. ఎందుకు? 10% నుంచి 15కి షిఫ్ట్ అవుతుంది సడన్ గా. అండ్ 2 crores దగ్గర హ్యాపెన్ అవుతుంది, 5 crores దగ్గర హ్యాపెన్ అవుతుంది అలా. సో అందుకని ఆ లిమిట్స్కి నియరెస్ట్గా ఉన్న ఇన్కమ్స్ దగ్గర నీకు ఎడిషనల్గా ఎర్న్ చేసిన ఇన్కమ్ కంటే ఎడిషనల్గా పడే ట్యాక్స్ ఎక్కువైపోతుంది. సో అప్పుడు వాళ్ళకి రిలీఫ్ ఇద్దామని డిసైడ్ అయ్యారు. ఓకేనా? సో దీన్ని నేను ఫార్మాట్ వైజ్ స్టెప్స్ వైజ్ డివైడ్ చేసా, రిలీఫ్ క్యాలిక్యులేట్ చేసేదాన్ని. స్టెప్ నెంబర్ 1 ఏంటో చెప్పమ్మా, వాట్ ఈస్ స్టెప్ నెంబర్ 1? Calculate tax total income. What is step number 2? Calculate tax on this 50 lakhs 1 crore. Nearest నీ టోటల్ ఇన్కమ్ నియరెస్ట్ గా ఏది ఉంటే దాని మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయడం. అండ్ స్టెప్ నెంబర్ 1 మైనస్ స్టెప్ నెంబర్ 2 ఇస్ ద ఎక్స్ట్రా ట్యాక్స్. ఎక్స్ట్రా ఇన్కమ్ అంటే ఏంటమ్మా? సో వాట్ ఎవర్ ది ఇన్కమ్ యూ హ్యావ్ అండ్ కంపేర్ విత్ ద 50 lakhs or 1 crore or 2 crore or 5 crores is a extra income. ఎక్స్ట్రా ట్యాక్స్ మైనస్ ఎక్స్ట్రా ఇన్కమ్ ఏమవుతుంది? మార్జినల్ లీఫ్. పాజిటివ్ అమౌంట్, పాజిటివ్ వాల్యూ వస్తేనే మార్జినల్ లీఫ్, నెగిటివ్ వస్తే ఫైన్. సో మార్జినల్ లీఫ్ వచ్చినప్పుడు నీ స్టెప్ నెంబర్ 1లో ట్యాక్స్ కదా నువ్వు పే చేయాల్సింది, దాన్ని తీసేసి రిమైనింగ్ దాని మీద సెస్ అడ్జస్ట్ చేసి పే చేయి. ఓకేనా? సో ఇప్పుడు పర్టికులర్గా నీ ఇన్కమ్ 51 lakhs అమ్మా, మార్జినల్ లీఫ్ ఉందా లేదా ఎలా ఫైండ్ అవుట్ చేస్తావు? 51 lakhs. 51 lakhs మీద ఫస్ట్ స్టెప్ నెంబర్ 1, 51 lakhs నీ టోటల్ ఇన్కమ్. దీని మీద ట్యాక్స్ ఎంత? ఇప్పుడే క్యాలిక్యులేట్ చేసావు. ట్యాక్స్ ఎంత చూడమ్మా 51 lakhs మీద? 14,76,750. 14,76,750. సో సార్ స్టెప్ నెంబర్ 2, నియరెస్ట్ 50 lakhs కాబట్టి 50 lakhs మీద ట్యాక్స్ ఎంతమ్మా? ఇప్పుడే క్యాలిక్యులేట్ చేసావు. 50 lakhs మీద ట్యాక్స్ ఎంత సార్? 13,12,500. సో 13,12,500. సో ఎక్స్ట్రా ట్యాక్స్ స్టెప్ నెంబర్ 3. ఎక్స్ట్రా ట్యాక్స్ ఎంతమ్మా? ఎక్స్ట్రా ట్యాక్స్ ఇస్ స్టెప్ నెంబర్ 1 మైనస్ స్టెప్ నెంబర్ 2. సో ఇస్ ద ఎక్స్ట్రా ట్యాక్స్ 17 lakhs. 14,76,750 minus 13,12,500. How much it is? Extra tax anta? 1,64,250. 1,64,250. 1,64,250. ఇది మార్జినల్ లీఫ్ కాదు. సో ఇప్పుడు నెంబర్ 4 ఎక్స్ట్రా ఇన్కమ్. ఎక్స్ట్రా ఇన్కమ్ ఎంతమ్మా? సో ఎక్స్ట్రా ఇన్కమ్ నా టోటల్ ఇన్కమ్ 51 lakhs, నియరెస్ట్ 50 lakhs. So 1 lakh is my extra income. So what is marginal relief? Step number 5. Marginal relief is equal to, so extra tax, extra income. నేను ఎక్స్ట్రా అర్న్ చేసిన ఇన్కమ్ కంటే ఎక్స్ట్రా ట్యాక్స్ ఎక్కువ ఉంటే వచ్చేదే మార్జినల్ లీఫ్. నేను ఎక్స్ట్రా ట్యాక్స్ ఎంత వచ్చింది? 1,64,250. కానీ నేను ఎక్స్ట్రా ఎర్న్ చేసిన ఇన్కమ్ ఎంత? 1 lakh. సో నాకు అన్యాయం జరిగింది. అన్యాయం ఎంత జరిగింది నీకు? 64,250. సో అరే ఊరుకో, ఏడవద్దు, నీకు అది రిలీఫ్ ఇచ్చేస్తాను. సో దెన్ స్టెప్ నెంబర్ 6. స్టెప్ నెంబర్ 1లో ఏదైతే అమౌంట్ ఉంటుందో అది తీసేసి నువ్వు కట్టేసేసే, నీకు రిలీఫ్ ఇస్తున్నాను. 14,76,750 కట్టాలి కదా, దాంట్లోంచి ఈ మార్జినల్ రిలీఫ్ 250 తీసేసే. ఎంతమ్మా చూడు? 14,76,750 మైనస్ 64,250 ఎంత? 14,12,500. 14,12,500 plus cess at the rate of 4%. 56,500. At 14,69,000. సో దిస్ ఈజ్ మై ట్యాక్స్ లయబిలిటీ. మా అలా ప్రతి చోట నాకు మార్జినల్ రిలీఫ్ వస్తుందా సార్? నో. సో సర్చార్జ్కి సంబంధించి 50 lakhs దగ్గరగా ఉన్న ఇన్కమ్స్, 1 crore దగ్గర ఉన్న ఇన్కమ్స్, 2 crores అండ్ 5 crores దగ్గరగా ఉన్న ఇన్కమ్స్ కంపల్సరీ వచ్చే ఛాన్స్ ఉంది. నువ్వు చెక్ చేసుకో ఎగ్జామ్లో. నువ్వు కానీ జస్ట్ చెక్ చేసుకోకుండా మార్జినల్ రిలీఫ్ క్యాలిక్యులేట్ చేయకుండా జస్ట్ ఇదిగో ఈ అమౌంట్కి సెస్ అడ్జస్ట్ చేసి ఇదే ఆన్సర్ అని చెప్తే మార్క్స్ పోతాయి. సో నీకు అలర్ట్ ఏంటి అంటే, నీకు ఎప్పుడైనా సరే 50 lakhs, 1 crore, 2 crore, 5 crores దగ్గరగా ఉందని టోటల్ ఇన్కమ్, బి అలర్ట్, మార్జినల్ రిలీఫ్ ఉండే ఛాన్స్. స్టెప్స్ చెక్ చేసుకో. జనరల్గా అయితే స్టెప్ 1 చేసేసి దానికి సెస్ అడ్జస్ట్ చేసేస్తాం. కానీ మార్జినల్ రిలీఫ్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4, స్టెప్ 5
ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇక్కడ ఒక చోట మార్జిన్ ఎక్కడైతే రేట్స్ చేంజ్ అవుతాయో అక్కడ ప్రతి చోట మార్జినల్ రిలీఫ్ వస్తుంది. ఇంకా ఎక్కడ సార్ అంటే రిబేట్ దగ్గర కూడా వస్తుంది. ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ రిబేట్ దగ్గర మార్జినల్ రిలీఫ్ ఇవ్వను అని చెప్పాడు. అంటే 5,01,000 రూపీ ఉన్నా సరే నువ్వు ట్యాక్స్ పే చేయాల్సిందే. 5,00,000 వరకు ట్యాక్స్ నిల్, 1 రూపీ ఎక్కువ సంపాదించినందుకు ట్యాక్స్ పడుతుంది. సో అప్పుడు నేను జస్ట్ 1 రూపీ సరెండర్ చేస్తాను, ఈ ట్యాక్స్ కట్టను అంటే కుదరదు. అక్కడ మార్జినల్ రిలీఫ్ కాన్సెప్ట్ అప్లై కాదు. 5,01,000 రూపీ ఉంటే నీకు రిబేట్ రాదు, ట్యాక్స్ కట్టాల్సిందే. 5,00,000 ఉన్న వాళ్ళు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు, 0. అక్కడ మార్జినల్ రిలీఫ్ ఇవ్వను. న్యూ ట్యాక్స్ రెజ్యూమేలో రిబేట్ 7 lakhs చేశాడు, మార్జినల్ రిలీఫ్ అనే కాన్సెప్ట్ కూడా అప్లై చేయమన్నాడు. అంటే 7 lakh వరకు ట్యాక్స్ లేదు, 7,01,000 రూపీ వల్ల ట్యాక్స్ వస్తుంది. సో 1 రూపీ సరెండర్ చేసి సరిపోతుంది, ఇక్కడ మార్జినల్ రిలీఫ్ ఉంటుంది. సో అది అక్కడ చూద్దాం, న్యూ ట్యాక్స్ రెజ్యూమే చెప్పుకునేటప్పుడు చూద్దాం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ రెజ్యూమ్. అదే ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి అమ్మా ఇక్కడ. సో 51 lakhs మీద సో రిబేట్, సర్చార్జ్, మార్జినల్ రిలీఫ్ అడ్జస్ట్ చేసి క్యాలిక్యులేట్ చేయమని ఒకసారి హోంవర్క్ చేయండి. ఇక్కడ ఏం లేదమ్మా, స్టెప్ నెంబర్ 4 అని ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది ఒకటి యాడ్ చేశాను అంతే. అప్పుడు ఇది స్టెప్ 5 అవుతుంది, స్టెప్ 6 అవుతుంది. సో ఇది ఆల్రెడీ చెప్పిందే, జాగ్రత్తగా వినండి. ఇఫ్ ద పర్సన్ బికమ్స్ అ సీనియర్ సిటిజన్ ఆన్ 1st April అతనికి 60 years వచ్చినాయి. అంటే ప్రీవియస్ ఇయర్లో 59 years ఉన్నాయి, అయినా సరే 60 తీసుకోండి. చెప్పుకున్నామా సార్, 59 years దగ్గర 79 years దగ్గర ఒకవేళ అతని బర్త్డే 1st April అయితే, ఈవెన్ దో ప్రీవియస్ ఇయర్లో 59 ఉన్నా జస్ట్ ఒక రోజు తర్వాత 60 వచ్చింది కాబట్టి 60 years తీసేసుకోండి. అంటే యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి 59 అనేది ఉండదు, 60 వచ్చేస్తుంది. 60 తీసుకోండి. ఎవరికి అదృష్టం సార్, 1st April రోజు బర్త్డే జరుపుకునే వాళ్ళకి అదృష్టం ఉంది. అది క్యాజువల్ ఇన్కమ్ ఈజ్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ రిబేట్ అండర్ సెక్షన్ 87. చెప్పుకున్నాం కదమ్మా, రిబేట్ అనేది ఎవరికి ఇవ్వట్లేదు, 112A రిబేట్ ఇవ్వట్లేదు, క్యాజువల్ ఇన్కమ్కి ఇస్తున్నాను. బ్యాలెన్స్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ 112A ఇస్తాను, కానీ క్యాజువల్ ఇన్కమ్కి ఇవ్వను. ఇది చెప్పుకున్నాం కదా ఒకసారి, రెండింటిని కంపేర్ చేస్తాను. సో అది బాక్స్ అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ చెప్పుకున్నాం, ఇండివిజువల్ ట్యాక్స్ రేట్స్ అయిపోయినాయి. ఇండివిజువల్ ట్యాక్స్ రేట్స్ చెప్పుకున్నాం, స్పెషల్ రేట్స్ చెప్పుకున్నాం, సర్చార్జ్ చెప్పుకున్నాం, మార్జినల్ రిలీఫ్ చెప్పుకున్నాం. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, యూ నీడ్ టు ప్రాక్టీస్ అట్లీస్ట్ 2 times. సో మీరు మళ్ళీ ఇంకొకసారి ప్రాక్టీస్ చేయాలి డెఫినెట్లీ. సో అనదర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈజ్ డైవర్షన్ ఆఫ్ ఇన్కమ్, అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్. ఇంటర్లో మీకు వైడ్గా వస్తుంది, జస్ట్ నేను ఒకసారి రివైజ్ చేసి వదిలేస్తాను. So what is the diversion of income? If any income is diverted from the source to any person due to obligation created by any agreement or per law, then such income not taxable in the hands of that SSC, but it is taxable in the hands of such other person. So Mr. A is the employee of X Limited. X Limited దగ్గర A అనే పర్సన్ ఎంప్లాయీ అంటమ్మా. అండ్ మిస్సెస్ A is his wife, ex wife అంటే వాళ్ళకి డివోర్స్ అయిపోయింది, మిస్సెస్ ఏతో డివోర్స్ అయిపోయింది. కోర్టు చెప్పింది ఈ హస్బెండ్ సాలరీలో ఒక 20% 50% వైఫ్కి ఇవ్వాలి అని. సో ఇప్పుడు యాజ్ పర్ కోర్ట్, యాజ్ పర్ లా వచ్చింది, యాజ్ పర్ నోటీస్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆ 50% వైఫ్కి వెళ్ళిపోతుంది, 50% మాత్రమే ఇతనికి వస్తుంది. ఈ 50% మీద ఇతను ట్యాక్స్ పే చేస్తాడు. ఎందుకు? యాజ్ పర్ లా, యాజ్ పర్ ఆబ్లిగేషన్, కోర్ట్ ఆర్డర్ అది డైవర్ట్ అయ్యింది సోర్స్ దగ్గరే డైవర్ట్ అయింది కాబట్టి సోర్స్ దగ్గరే డైవర్ట్ అవ్వాలి. ఇతని దగ్గరకు రిసీవ్ చేసుకున్న తర్వాత డైవర్ట్ అయితే మళ్ళీ అప్లై కాదు, అది అప్లికేషన్కి వస్తుంది, అది టోటల్ అమౌంట్ మీద ట్యాక్స్ కట్టాలి. సోర్స్ దగ్గరే ఇతను రిసీవ్ చేసుకోకుండానే యాజ్ పర్ లా, యాజ్ పర్ ఆర్డర్, యాజ్ పర్ కోర్ట్ డిగ్రీ డైవర్ట్ అయితే దాన్ని డైవర్షన్ ఆఫ్ ఇన్కమ్ అంటారు. అప్పుడు దాని మీద నేను ట్యాక్స్ కట్టక్కర్లా, నేను ఏదైతే రిసీవ్ చేసుకుంటానో దాని మీద కట్టాలి. వన్స్ నువ్వు రిసీవ్ చేసుకున్న తర్వాత నువ్వు అది యాజ్ పర్ యాక్ట్ అవ్వచ్చు, యాజ్ పర్ లా అవ్వచ్చు, లేకపోతే నువ్వు ఓన్గా ఖర్చు పెట్టవచ్చు, ఏదైనా నాకు సంబంధం లేదు, అది అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్. అదే చూడమ్మా, ఇఫ్ ఎనీ ఇన్కమ్ ఇస్ ట్రాన్స్ఫర్ టు ఎనీ పర్సన్ వితౌట్ ఎనీ ఆబ్లిగేషన్ ఎట్ సోర్స్ is treated as application of income. Mr. A is employee of X Limited, Mrs. A is his ex-wife, and Mr. A asked HR to pay 50%. వీళ్ళిద్దరికి ఏం డివోర్స్ ఏం అవ్వలేదమ్మా. హెచ్ఆర్ని అడిగాడు, ఏమని అడిగాడు? మా వైఫ్కో 50% ఇవ్వు, నాకు 50% శాలరీ ఇవ్వు అని అడిగాడు. సరే అన్నాడు. ఇక్కడ కోర్ట్ ఆర్డర్ ఉందా, యాజ్ పర్ లా ఉందా, యాజ్ పర్ ఆబ్లిగేషన్ ఉందా? ఇతను సోర్స్ దగ్గరే వేరే అతనికి ఇవ్వమని చెప్తే అది ఇతని అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్ కింద వస్తుంది. అఫ్కోర్స్ ఇతను రిసీవ్ చేసుకోలేదు, ఇది రిసీవ్ చేసుకోకుండానే సోర్స్ దగ్గరే చేశాడు, వేరే వాళ్ళకి రూట్ చేశాడు, కానీ దాన్ని అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్ కింద తీసుకోవాలి. రీజన్ ఏంటి సార్ అంటే దెర్ ఈజ్ నో కోర్ట్ ఆర్డర్, దెర్ ఈజ్ నో లీగల్ ఆబ్లిగేషన్, దట్ ఈస్ ద రీజన్. సో ఈ కేసులో టోటల్ శాలరీ మీద ట్యాక్స్ పే చేయాలి.
ఎవరు మిస్టర్ ఏ. ఈ కేసులో 50% శాలరీ మీదే ట్యాక్స్ పే బికాస్ డైవర్షన్ ఆఫ్ ఇన్కమ్. అదే అమ్మా లో వచ్చే కాన్సెప్ట్. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డైవర్షన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్. ఓకే, నేను క్వశ్చన్ అడుగుతా, అందరు చెప్తారా? అది డైవర్షన్ ఆఫ్ ఇన్కమ్ అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్ చెప్తారా అమ్మా? సో నువ్వేం చేసావంటే అమ్మ, లోన్ తీసుకున్నావు అమ్మా, హౌసింగ్ లోన్ తీసుకున్నావు చక్కగా మంచి ఇల్లు కట్టుకోవాలని. ఎంత బడ్జెట్ అమ్మా? హౌస్ చెప్పమ్మా, మంచి ఇల్లు కట్టుకోవాలి కదా, బడ్జెట్ ఎంత? 3 crores. ఆ, రాజమండ్రిలో 3 crores పెట్టి మంచి ఇల్లు కట్టుకున్నావు అమ్మా. సో డూప్లెక్స్ హౌస్, 4 ప్లెక్స్ 5 ప్లెక్స్ హౌస్ ఏదో కట్టుకున్నావు. 3 crores లోన్ తీసుకున్నావు అమ్మా. నువ్వు శాలరీ ఎంత అమ్మా చెప్పమ్మా? మంత్లీ నీ శాలరీ ఎంత? 1.5 lakhs. సరే, 1.5 lakhs శాలరీ అమ్మా. సో బ్యాంక్కి డైరెక్ట్గా శాలరీలోంచే రిడక్ట్ చేసుకోండి ఈఎంఐ అని చెప్పావు. బ్యాంక్ హెచ్ఆర్ కూడా అదే చెప్పావు, డైరెక్ట్గా నాకు శాలరీలోంచే బ్యాంకుకి పంపించండి అని ఒక అప్లికేషన్ ఇచ్చావు. బ్యాంక్ అతను కూడా మీ హెచ్ఆర్ని కాంటాక్ట్ అయ్యి, ఇదిగోండి సార్ నాకు డైరెక్ట్గా డిడక్ట్ చేసుకోమని ఒకటి ఇచ్చారు అని చెప్పేసి బ్యాంక్ అతను కూడా ఒక లెటర్ ఇచ్చావు. ఒక 50,000 బ్యాంకుకి డైరెక్ట్గా డిడక్ట్ అయ్యి వెళ్ళిపోతుంది నీ శాలరీలోంచి, నీకు 1 lakh వస్తుంది. దీన్ని ఇప్పుడు డైవర్షన్ ఆఫ్ ఇన్కమ్ అంటామా, అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్ అంటాం? Application of income. అదేంటమ్మా, అప్లికేషనా కాదని ఇది? Obligation, sir. ఆ, మరి కోర్ట్ ఆర్డర్స్ అయ్యేం లేవు కదా ఆబ్లిగేషన్ అయితే సరిపోదు. ఆబ్లిగేషన్ దేని వల్ల క్రియేట్ అవ్వాలి? ఎనీ అగ్రిమెంట్ యాజ్ పర్ లా. సో లా ప్రకారం క్రియేట్ అవ్వాలి. లా ప్రకారం క్రియేట్ అవ్వాలి. కోర్ట్ ఆర్డర్ కానీ లా కానీ ఉందా అక్కడ? లేదు, అబ్లిగేషనే. బట్ వేర్ ఈస్ ద లా, వేర్ ఈస్ ద యాక్ట్, వేర్ ఈస్ ద కోర్ట్ డిగ్రీ? సో కోర్ట్ ఆర్డర్ ఏది? సో ఇవన్నీ లేవు. అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్ యూ నీడ్ టు పే ట్యాక్స్ ఆన్ టోటల్ ఇన్కమ్. సో దట్స్ ద మ్యాటర్. అది ఇండివిజువల్ ట్యాక్స్ రేట్. సో ఇంకొకటి కూడా చెప్పుకోవచ్చు, చిన్న కాన్సెప్టే కాబట్టి, ట్యాక్స్ రేట్స్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఫామ్, ఎల్ఎల్పి, లోకల్ అథారిటీ. సార్ ఇప్పటి వరకు ఎవరు ట్యాక్స్ రేట్స్ సార్ నువ్వు చెప్పిందంతా? ఎవరు ట్యాక్స్ రేట్స్ చెప్పారమ్మా? ఇండివిజువల్. నీకు ఇంపోజిషన్ ఇవ్వాల్సిందే అసలు. నువ్వు క్లాస్లో వింటావేమో కానీ ఇంపోజిషన్ ఎక్కువ రాయాలి నువ్వు. మా ఒక్కసారి రెడ్ కలర్లో బాగా హైలైట్ చేసా, ఒకసారి చెప్పమ్మా ఎవరెవరు ట్యాక్స్ రేట్స్ అవి? ఓన్లీ ఇండివిజువల్ ఇంకెవరైనా ఉన్నారా అక్కడ? సార్ అది ఫుల్ స్టాప్ కాదు సార్, కామన్ సార్. కామనే చెప్తాను చెప్ సార్, నేను ఇండివిజువల్స్ తర్వాత కాదు. దట్ రేట్స్ ఆర్ అప్లికబుల్ టు హెచ్ఎఫ్ ఆల్సో, దట్ రేట్ ఈస్ అప్లికబుల్ టు ఏఓపి ఆల్సో, బివై, ఏజేపి అన్నిటికీ ఆ స్లాబ్ రేట్స్ అప్లై అవుతాయి. నార్మల్ స్లాబ్ రేట్స్ 2,50,000. ఫుల్ స్టాప్ కాదు అది, కామా. నేనే చెప్తున్నాను కామా, అది ఫుల్ స్టాప్ కాదు. కామా అంటే నేను చెప్పాను కూడా ఇంకా చెప్తూ ఏం లేదు సార్. వీడియో ప్లే చేయనా ఇప్పుడు? ఆ వాటికి కూడా ఇదే అప్లై అవుతుంది. రెడ్ కలర్ హైలైట్ చేసా. ఇంపోజిషన్, ఇది ఒకటి ఇంపోజిషన్ రాసుకురమ్మా. ఇది 1 time రాయి చాలులే. ఒక్క ఇంప్రెషన్ రాస్తాను ఒకటి వస్తే. సరే రేపు రాత్రికండి, ఓకేనా? ఓకే అమ్మా, అంటే హెచ్ఎఫ్, ఏఓపి, బిఓఐ, ఏజేపీ కూడా చెప్పుకున్నాం. మరి ఇప్పుడు ఎవరిది చెప్తున్నావు నువ్వు ట్యాక్స్ రేట్స్? పార్ట్నర్షిప్ ఫామ్, ఎల్ఎల్పి, లోకల్ అథారిటీ. మొత్తం అసలు పర్సన్లో ఎంతమంది ఉన్నారు? 7 parties చెప్పమ్మా. 7 పర్సన్ డెఫినేషన్లో 7 వస్తారు. 7 parties. హూ ఆర్ దోస్ 7 parties చెప్పు? ఇండివిజువల్, హెచ్ఎఫ్, ఇండివిజువల్, హెచ్ఎఫ్, ఏఓపి, బిఓఐ. ఏఓపి, బిఓఐ ఒకటే, 3 అయిపోయినాయి. ఏజేపీ 4 అయిపోయినాయి. లోకల్ అథారిటీ, కంపెనీ ఇంకొకటి ఉందిగా. హెచ్ఎఫ్ అయిపోయింది. ఏం చేద్దాం? నువ్వు చెప్పు, నేను చెప్పాలి ఏం చేద్దాం. ఎన్ని టైమ్సో చెప్పు, ఇంపోజిషన్ ఎన్ని టైమ్సో చెప్పు.
ఏదైనా సరే సార్. ఇంపోజిషన్ ఎన్ని టైమ్స్ చెప్పులే చాలు, నీకే ఇచ్చా ఆప్షన్. సరే నేను చెప్పనా, Yes. ఇండివిజువల్ హెచ్యుఎఫ్ నాన్ రెసిడెంట్ or individual, non resident individual. అతను కూడా ఇండివిజువల్లో వస్తాడు. Individual sir. సరే, ఇండివిజువల్ హెచ్యుఎఫ్ కంపెనీ పార్ట్నర్షిప్ ఫామ్ ఇచ్చేసి ఫామ్ కంపెనీ ఫామ్ ఎదురుగా ఉంది, ఎదురుగా ఉంది కదా పార్ట్నర్షిప్ ఫామ్ ఎల్ఎల్పి, పార్ట్నర్షిప్ ఫామ్ ఏఓపిబివై లోకల్ అథారిటీ ఏజేపీ. ఓకే, ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకున్న ట్యాక్స్ రేట్స్ ఎవరికి సంబంధించినవి సార్ అంటే ఇండివిజువల్ 3 కేటగిరీస్, అండ్ ఫస్ట్ ఇండివిజువల్కి అప్లై నార్మల్ స్లాబ్ రేట్స్ ఆల్సో అప్లికబుల్ టు హెచ్ఏఎఫ్ ఏఓపిబివై ఏజేపీ. సో ఇప్పుడు ఎవరికి ట్యాక్స్ రేట్స్ చెప్పుకుంటున్నాం సార్, ఫామ్ లోకల్ అథారిటీ. ఇవి తీసేస్తే ఇంకా మిగిలిపోయింది ఎవరు సార్, కంపెనీ. లాస్ట్లో చెప్పేది కంపెనీ. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఫైనల్. కంపెనీ లాస్ట్లో చూద్దాం. కంపెనీతో పాటు వేరే వాళ్ళని కూడా నేను సపరేట్ చేసి చెప్తున్నాను. సో కోఆపరేటివ్ సొసైటీ అని, అది కూడా లాస్ట్లో చూద్దాం. ఓకే, కంపెనీ చూసే ముందు పార్ట్నర్షిప్ ఫామ్ లోకల్ అథారిటీ ట్యాక్స్ రేట్స్ ఎంత, ఫ్లాట్ రేట్ 30%. ఎంత రేట్ అమ్మా ట్యాక్స్ రేటు, ఫ్లాట్ రేట్ 30%. 1 రూపీ ఇన్కమ్ వచ్చిందా, స్లాబ్ రేట్ కాదు, ఫ్లాట్ రేట్, నువ్వు 30% ట్యాక్స్ కట్. వీఆర్ ఇన్ పార్ట్నర్షిప్ ఫామ్, టార్గెట్ అకాడమీ ఈజ్ ఏ పార్ట్నర్షిప్ ఫామ్. 1 రూపీ వచ్చినా 2 రూపీస్ వచ్చినా ఎంత వచ్చినా 30% ట్యాక్స్ కట్టాలి సార్. అప్ టు 2,50,000 నీళ్ళు కదా, అదే ఎవరికి, ఇండివిజువల్కి, ఏఓపి బివాయ్ ఏజేపీకి. ఐఎమ్ నాట్ ఇండివిజువల్, టార్గెట్ అకాడమీ ఈజ్ నాట్ ఇండివిజువల్, టార్గెట్ అకాడమీ ఈజ్ నాట్ ఏఓపి బివాయ్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఏజేపీ, ఇట్ ఈస్ అ పార్ట్నర్షిప్ ఫామ్. సో పార్ట్నర్షిప్ ఫామ్ విల్ గోట్ అ 30% tax rate. It's the flat rate, not a slab rate, flat rate. So even you got a 1 rupee profit, you need to pay 30% tax. What is that 4%? 4% ఏంటమ్మా, what is that 4%? Says. సెస్. ఓకేనా, సరే. అది అప్ టు 1 crore, అబోవ్ 1 crore అయితే, అబోవ్ 1 crore అయితే, అబోవ్ 1 crore అయితే, అబోవ్ 1 crore అయితే అబోవ్ 1 crore అయితే ట్యాక్స్ రేట్ చూడమ్మా ఇక్కడ ఎంత ఉందో, అబోవ్ 1 crore ట్యాక్స్ రేట్ చూడు ఎంత ఉందో, అబోవ్ 1 crore ట్యాక్స్ రేట్ ఎంత ఉంది చూడు అక్కడ, పర్సంటేజ్. అబోవ్ 1 crore పర్సంటేజ్ ఆఫ్ ట్యాక్స్ రేట్. 12%. ట్యాక్స్ రేట్ ఎంత పర్సంటేజ్, 30%. 4% సెస్, మరి 12% ఏంటి, 1 crore అమ్మా, అప్ టు 1 crore 30% is the tax rate, 4% is the cess. Above 1 crore, above 1 crore 30% is the tax rate, 4% is the cess. What is this 12%? సర్చార్జ్ ఏంటమ్మా అది, చెప్పాలి అందరూ, సర్చార్జ్. సో ఇది ట్యాక్స్ రేట్. సో సర్చార్జ్ ఎప్పుడు వస్తుంది, అందరు చెప్పాలి, సర్చార్జ్ ఎప్పుడు వస్తుంది, సర్చార్జ్ ఎప్పుడు వస్తుంది పార్ట్నర్షిప్ ఫామ్కి, ఎంత ఇన్కమ్ కంటే అప్ టు 1 crore సర్చార్జ్ 0%, అబోవ్ 1 crore సర్చార్జ్ ఎంతమ్మా 12%. ఓకేనా, మొత్తం ఒక బాక్స్లో వచ్చేలాగా చేస్తా. మా ఇండివిజువల్ సర్చార్జ్ డిఫికల్ట్గా ఉందా, పార్ట్నర్షిప్ ఫామ్ సర్చార్జ్ డిఫికల్ట్గా ఉందా, ఇండివిజువల్. ఇక్కడ ఏం లేదు అసలు, స్పెసిఫిక్ ఇన్కమ్ లేదు, ఏం లేదు, ఒకటే సర్చార్జ్ రేటు, అప్ టు 1 crore 0, అబోవ్ 1 crore 12%, క్లోజ్ మ్యాటర్. సో అప్ టు 1 crore 0% ఈజ్ అ సర్చార్జ్, అబోవ్ 1 crore ఎగ్జాక్ట్లీ 1 crore అయితే సర్చార్జ్ రేట్ ఎంత, పార్ట్నర్షిప్ ఫామ్ ఎగ్జాక్ట్లీ 1 crore సర్చార్జ్ రేట్ ఎంత, పార్ట్నర్షిప్ ఫామ్ ఎగ్జాక్ట్లీ 1 crore సర్చార్జ్ రేట్ ఎంత, 0%. ఓకే, ట్యాక్స్ రేట్ ఎంత, ఎగ్జాక్ట్లీ 30%. సెస్ ఎంత, 4%. ఇంక సెస్ నేను చెప్పక్కర్లేదు, అది కామన్. సార్ 1 crore 10 lakhs, 1 crore 10 lakhs ట్యాక్స్ రేట్ ఎంత, 1 crore 30%. సర్చార్జ్ ఎంత రేటు, 12%. 12% ఇన్కమ్ మీద అప్లై చేస్తావా, ట్యాక్స్ మీద అప్లై చేస్తావా, 30% ఇన్కమ్ మీద అప్లై చేస్తావా, ట్యాక్స్ మీద అప్లై చేస్తావా, ఇన్కమ్ మీద. 4% సెస్ యాజ్ యూజువల్. ఓకేనా, సో ఇది బాగా చదువుకున్నామ్మా. వాట్ ఈస్ ద ట్యాక్స్ రేట్ ఫర్ పార్ట్నర్షిప్ ఫామ్. సో పార్ట్నర్షిప్ ఫామ్ ఇది నేను నీకు మెటీరియల్ పంపిస్తాను, ఫస్ట్ చాప్టర్. సో బాగా చదువుకోవాలి, బేసిక్ బుక్ అంటారు దాన్ని. రేపు క్లాస్ ఈజ్, టుమారో క్లాస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కంపెనీ రేట్స్ అమ్మ చాలా ఇంపార్టెంట్, కంపెనీ రేట్స్. సో ఎందుకంటే ఫైనల్లో అవే వచ్చేది, ఆల్టర్నేటివ్ ట్యాక్స్ రెజ్యూమే స్టార్ట్ చేస్తాను నేను, చాలా చాలా ఇంపార్టెంట్. ప్రజెంట్ హాట్ టాపిక్ ఇదే, ఆల్టర్నేటివ్ ట్యాక్స్ రెజ్యూమే. చూడండి ఎలా ఉందో, ఇవన్నీ చదువుకుని గుర్తుపెట్టుకోవాలి.
చెప్పలేదు అంటే ఇంపోజిషన్ అంతే ఇక. ఇవన్నీ చదువుకొని గుర్తుపెట్టుకోవాలి. ఇంపోజిషన్ బుక్ మొత్తం 4 టైమ్స్ రాసేస్తావమ్మా నువ్వైతే. నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది నీ మీద. పోన్లే సార్, గుర్తుంటే అదే కావాలి కదా. అవునా? ఇది రికార్డ్ చేసి పెట్టుకుంటా, ఓకే? ఈసారి ఇంపోజిషన్ ఇచ్చినప్పుడు లేదు, కాదు, కుదరదు అంటే ఇది ప్లే చేస్తాను. ఓకేనా? ఫైన్. సో విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. బాయ్. Recording stopped. అయిపోయింది, నేను పెట్టేస్తాను. వెళ్ళిపోయారా అందరూ? లాక్ లాక్ వేస్తావా? సిస్టమ్స్ అన్నీ ఆఫ్ చేసావా? ఏ రూమ్లో? ఉన్నాయి కదా, ల్యాప్టాప్ ఉంది. మెయిన్ ఇటు మెయిన్ ఆఫీస్ రూమ్లో ఉంది. వస్తుంది. ఉందా నీ దగ్గర? ఒకసారి వస్తే నేను వెళ్ళిపోతాను.